సత్యనారాయణ జనసేన పార్టీ ఈ రోజున వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వారికి వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ తెలియజేసే అంశం ఏంటంటే మీరు కలియుగదైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అతి పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదంలో ఏ విధమైన కల్తీ జరగలేదు అని నివేదిక ఇవ్వలేదండి. ఏ విధమైనటువంటి ఇది చేయలేదని మరి నివేదికలో తేల్చలేదు. ఖచ్చితంగా కల్తీ జరిగింది నెయ్యికి బదులుగా పామాయిల్తో మరియు రకరకాలైనటువంటి రసాయనాలతో తయారు చేసినటువంటి కల్తీ నెయ్యిని, దానికి ఒక పేరు పెట్టారు, కల్తీ నెయ్యి అని పెట్టి దాంతో తయారు చేసి ఎంతోమంది మరి కలియుగదైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులు ఎంతోమంది మనోభావాన్ని దెబ్బతీయడమే కాకుండా మీరు జేబులు నింపుకోవడం కోసం భక్తులను ప్రజలను మోసం చేయడం, మిమ్మల్ని ఆ భగవంతుడు క్షమించడం, ఈ సోషల్ మీడియా వారు కూడా ప్రతి విషయాన్ని పూర్తి స్థాయిలో అవగాహన పరుచుకొని మీరు ప్రజలకు తెలియజేయాలి. అంతేగాని మీరు సగం విని సగం నాలెడ్జ్తో మీరు ప్రజలను మభ్యపెట్టాలంటే అది చెల్లుబాటు కాదని చెప్పి తెలియజేస్తూ, మరి గతంలో ప్రజలను పట్టించుకోకుండా మరి డబ్బులు ఏ విధంగా సంపాదించుకోవాలి, ఎంతసేపు డబ్బుల మీద వ్యామోహంతో దేవుణ్ణి కూడా మరి దైవాన్ని కూడా మీరు మోసం చేసి ఈ ప్రసాదాన్ని మోసం చేయగలిగారంటే మిమ్మల్ని ఏమనాలని చెప్పేసి నాకు లాంటి వారు ఎంతోమంది భక్తులు మరి ఈ రోజున అంటా ఉన్నారు. మీరు ఈరోజు మీరు చేసినటువంటి అపరాధం క్షమించరానటువంటి అపరాధం. దీన్ని ప్రజలు క్షమించినా ఆ భగవంతుడు క్షమించడం, మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నమో వెంకటేశాయ గోవింద గోవింద.